తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర యుద్ధం మధ్య ప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మార్చేసింది. ఈ మంటల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయుల పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. సొంత దేశానికి వెళ్లాలనే ఆరాటం ఒకవైపు, ఏ క్షణం ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో తెలియని ఉత్కంఠ మరోవైపు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో భారత రాయబార కార్యాలయం జారీ చేసిన తాజా హెచ్చరికలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. అనుమతి లేకుండా అడుగు బయట పెడితే ప్రాణాలకే ముప్పు ఉందంటూ ఎంబసీ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఇరాన్లోని భారతీయులను ఉలిక్కిపడేలా చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ఇరాన్ నుంచి ఎలాగైనా బయటపడాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆర్మేనియా వంటి పొరుగు దేశాల మీదుగా ఇండియాకు చేరుకోవాలనే ఆలోచనతో కొందరు సాహసాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సాహసాలు ప్రాణాంతకమని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సరైన సమన్వయం లేకుండా ఎవరూ సరిహద్దుల వైపు వెళ్లవద్దని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే సరిహద్దులు దాటాలని చూస్తే అక్కడ ఇమిగ్రేషన్ సమస్యలే కాకుండా భద్రతా బలగాల ఎన్కౌంటర్లకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతోంది. ఒకసారి సరిహద్దు దాటిన తర్వాత ఏదైనా ఆపద వస్తే అధికారికంగా సహాయం అందించడం తమకు కూడా సాధ్యం కాదని రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇరాన్ చుట్టూ ఉన్న సరిహద్దులు యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. రవాణా మార్గాలు మూతపడడం, ఇమ్మిగ్రేషన్ కేంద్రాల వద్ద కఠిన ఆంక్షలు ఉండడంతో సామాన్యులు చిక్కుకునే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ అధికారిక మార్గాల ద్వారానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టిందని, మొదటి విడతలో భాగంగా 70 మంది విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి చేర్చామని వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు సుమారు 550 మంది భారతీయులు, మరో 90 మంది అజర్బైజాన్ కు చేరుకున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది. యుద్ధం కొనసాగుతున్న ఈ విపత్తు సమయంలో తొందరపడి తీసుకునే నిర్ణయాలు ప్రాణాల మీదకు వస్తాయని ఎంబసీ పదే పదే గుర్తు చేస్తోంది. ఇరాన్లోని భారతీయుల సంఘాలతో తాము నిరంతరం టచ్లో ఉన్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చింది. ఏదైనా అత్యవసర సహాయం కావాలన్నా, ప్రయాణ సమాచారం తెలుసుకోవాలన్నా అధికారిక హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని కోరింది.